చేశారా? వెండర్ యాజ్ ఏ కస్టమర్ చూద్దాం ఇది ఎలా వస్తుందో ట్రై చేద్దాము. బీపీకి వెళ్ళండి, బీపీకి వెళ్ళి ఒక వెండర్ క్రియేట్ చేయండి. వెండర్ యాజ్ ఏ కస్టమర్ బీపీకి వెళ్తున్నాము. కస్టమర్ నేమ్ ఎంఆర్ఎఫ్, ఆ వెండర్ నేమ్ ఏంటి? ఎంఆర్ఎఫ్. వెండర్ తీసుకోండి, కస్టమర్ కాదు. ఎన్నిసార్లు అడుగుతుంది? లాంగ్వేజ్ ఇవ్వండి. బీపీ క్రియేట్ చేస్తున్నాం. పేమెంట్ టర్మ్, వెండర్ పేమెంట్స్. ఇది ట్రై చేద్దాం ఎలా వస్తుందో, ఇంతకుముందు చేయలేదు నేను. వెండర్ యాజ్ ఏ కస్టమర్, వెండరే కస్టమర్ అయినప్పుడు టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. వెండర్ నెంబర్ ఎంత నేను చెప్తాను, 1 minute. 51555078 ఇస్ ద వెండర్ నంబర్. ఓకే, పైన పని చేయండి. ఇప్పుడు మళ్ళీ డ్రాప్ డౌన్ చేయండి, పైన బీపీ గ్రూప్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి పైన. అదే అక్కడ కింద దాని కింద అది కాదు, సప్లయర్ తీసుకున్నారు అక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. అక్కడ కస్టమర్ తీసుకోండి. కస్టమర్ వస్తుందా చూడండి. కస్టమర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసుకోండి. అది సేమ్ కస్టమర్ కూడా క్రియేట్ చేయండి. ఇది కూడా ఎంఆర్ఎఫ్ గ్రూప్ అనే ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇచ్చేసారు కదా, ఎంటర్ చేయండి. తర్వాత వస్తుంది ఎంఆర్ఎఫ్ అనేది రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కీ పేమెంట్ టర్మ్స్, మేజర్ కస్టమర్ తీసుకోండి. ఆ కస్టమర్ నెంబర్ అయినా పర్వాలేదు. పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. తర్వాత జనరల్ డేటాకి వెళ్ళాలి. వెళ్ళండి. చూసారా ఇక్కడ ఏమి ఇస్తున్నారు? కస్టమర్ ఇస్తారా? కస్టమర్ కదా, వెయిట్ ఆల్రెడీ ఇచ్చేసారు మీరు, ఇంకా అవసరం లేదు. సెకండ్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 minute చూద్దాం. సో ఇక్కడ కస్టమర్ యాజ్ ఏ ఫైనాన్షియల్ అకౌంట్ ఉంది కదా. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. అంటే బేసిక్ డేటా చేంజ్ అవ్వదు, పైన కంపెనీ కోడ్ డేటా. కస్టమర్ గా ట్రీట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ వెండర్ గా కూడా ట్రీట్ చేస్తాం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా. ఒకసారి సేవ్ చేయండి.
పైన చూసారా కస్టమర్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, పైన కంపెనీ కోడ్ చూడండి, కంపెనీ కోడ్ కింద 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 అక్కడ ఇంకా కింద చూడండి. కంపెనీ కోడ్ దగ్గర ఏముంది? కంపెనీ కోడ్ కింద కస్టమర్ అయితే నెంబర్ ఎంత, ఇది. వెండార్ అయితే ఈ నెంబర్. 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఒకటే, మనం ఓన్లీ ఒక వెండార్ని కస్టమర్గా యూజ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ వెండార్గా, అంటే సబ్ బీపీ అంటాం కదా S/4HANAలో, బీపీగా కూడా యూజ్ చేస్తాం. వెండార్ యాజ్ ఏ కస్టమర్, ఒకే వెండార్ని, అంటే వెండార్ కూడా కస్టమర్ అవుతాడు. సేమ్ టైం మనం ఎలా యూజ్ చేస్తాము, ఈ అకౌంట్ ని యాజ్ ఏ కస్టమర్ గా యూజ్ చేస్తాము, సేమ్ టైం వెండర్ గా కూడా ఉపయోగిస్తాం. సేమ్ టైం హీ బిహేవ్ లైక్ ఏ కస్టమర్, సేమ్ టైం హీ బిహేవ్ లైక్ ఏ వెండర్. ఒకే జిఎల్ అకౌంట్. వెండర్ అయితే నెంబర్ ఎంత, కస్టమర్ అయితే నెంబర్ ఎంత. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి. అర్థమైంది ఈ పాయింట్? ఇది న్యూ, కొంచెం కొత్తగా చేసాం, ఇది ఇంతకుముందు చేయలేదు మనం. అర్థమైంది సార్. ఒకే వెండర్ ని ఇప్పుడు రా మెటీరియల్ సప్లై చేస్తాడు. ఆ రా మెటీరియల్ సప్లై చేసేవాడు ఏం చేస్తాడు, మన దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు. అటువంటిప్పుడు వెండర్ యాజ్ ఏ కస్టమర్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఇది వెండర్ యాజ్ ఏ కస్టమర్ అంటే. ఎట్ ది టైమ్ ఆఫ్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వి విల్ ట్రీట్ యాజ్ ఏ వెండర్. కస్టమర్ ఇన్వాయిస్ చేస్తే కస్టమర్ గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఒక పని చేద్దాం, FB60కి వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. కంపెనీ కోడ్ చెక్ చేయండి ఫస్ట్, మార్చండి. 1 lakh ఇవ్వండి. వెండర్ MRF తీసుకోవాలి. $1 lakh ఇవ్వండి. కమిషన్ పెయిడ్. కమిషన్ పెయిడ్ 1 lakh. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. Enter, simulate and post. పోస్ట్ చేయండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఓకే, ఏం చేసాం మనం, వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. ఒక పని చేద్దాం, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. Any expenses account data to MRF. Any expenses, vendor as a customer concept. Any expenses account data to MRF group. సో ఎంత 1 lakh కదా, 1,60,000 1,60,000 1 lakh, సారీ, ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. $1 lakh ఎంట్రీ పోస్ట్ చేసాం. పైన వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని టైప్ చేయండి. పైన దానిపైన అక్కడ సెకండ్ లైన్ లో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. మనం వెండర్ క్రియేట్ చేసాం. ఒకే వెండర్ ని కస్టమర్ గా యూజ్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ ఎలా యూజ్ చేస్తున్నాము, కస్టమర్ గా యూజ్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ వెండర్ గా కూడా యూజ్ చేస్తున్నాం. FB60లో ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ ఏం చేసాం, రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేసాం. పోనీ ఏమనొచ్చు, ఎనీ ఎక్స్పెన్సెస్, కమిషన్ పెయిడ్
ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము అది దాని బేస్గా చేసుకుని అనుకోండి. నెక్స్ట్ తర్వాత సో ఈ వెండర్ మన దగ్గర రా మెటీరియల్ ఏమైనా ప్రొడక్ట్స్ పర్చేజ్ ఫినిష్డ్ మనం రా మెటీరియల్ పర్చేజ్ చేసాం వెండర్ దగ్గర నుండి. తర్వాత ఫినిష్డ్ గూడ్స్ గా మార్చేసాం. ఎంట్రీ ఆయన పర్చేజ్ చేస్తాడు. ఎలా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎంఆర్ఎఫ్ అకౌంట్ డేటా టు ఇన్కమ్. ఎంఆర్ఎఫ్ అంటే ఎవరు? వెండర్. అకౌంట్ డేటా టు ఇన్కమ్, ఎనీ ఇన్కమ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 టైప్ చేయండి ఫస్ట్. సేల్ చేస్తున్నాం అదే వెండర్ కి, పైన ఎంఆర్ఎఫ్ అనే వెండర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సేల్ చేస్తున్నాం. కమిషన్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. The man from Motilal Oswal is panic. I don't give tips, only solid advice. What is telling this wisdom? The stock kept plunging, but I kept buying, hoping for a recovery. Sir, సో ఎంత చేస్తున్నాము? ఎగ్జాంపుల్ 1,50,000 ఇవ్వండి. 1,50,000 పర్చేజ్ చేశాడు కంపెనీ దగ్గర నుండి. పైన ఎంఆర్ఎఫ్ అనే వెండర్ ఎవరున్నారో ఆయనకి పర్చేజ్ చేశారు. తర్వాత ఏమవుతుంది? తర్వాత నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డేటా టు వెండర్. వెండర్ ఆర్ కస్టమర్ ఏదైనా అవ్వచ్చు. క్యాష్ అకౌంట్ ఎంట్రీ టైప్ చేసుకోండి. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28కి వెళ్ళండి. F-28 ఓయ్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ క్యాష్ అకౌంట్ డేటా టు ఎంఆర్ఎఫ్. సో మనకి ఎంత రావాలి చూడండి. యాక్చువల్గా 1 lakh తోటి రా మెటీరియల్ మనం పర్చేజ్ చేసాం పైన. తర్వాత కస్టమర్ ఏం చేశాడు? మన దగ్గర 1,50,000 కి ప్రొడక్ట్స్ అనేవి కంపెనీ నుండి పర్చేజ్ చేశాడు. బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 50,000 కదా. ఆ 50,000 అనేది మనకి పే చేస్తాడు వెండర్, అంతే కదా. వెండర్ అంటే కస్టమర్ గా పే చేస్తాడు. అర్థమైందా? 50,000 వెండర్ మన వెండర్ దగ్గర నుండి మనము 1 lakh రా మెటీరియల్ పర్చేజ్ చేసాము. ఆ వెండర్ ఏం చేశాడు? మళ్ళీ ఫినిష్డ్ గుడ్స్ పర్చేజ్ చేశాడు 1,50,000. సో మనం ఎలాగో వెండర్ కి 1 lakh అనేది మనకి ఎలాగో సరే బ్యాలెన్స్ వాల్యూ అనేది మనం తీసుకుంటున్నాం ఇక్కడ, అంతే, ఇంకేం లేదండి. 1 lakh పర్చేజ్ చేసాము. తర్వాత మన దగ్గర నుండి కంపెనీ దగ్గర నుండి 1.5 lakh అనేది రా మెటీరియల్ పర్చేజ్ చేశాడు. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది? ఇంకా 50,000. అది ఓకే. బ్యాలెన్స్ అమౌంట్ 50,000. ఓకే, వెళ్ళండి. ఫస్ట్ మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం కదా. ఏ ట్రాన్సాక్షన్ కోడ్ ఓపెన్ చేయండి. FB60 చేసాం కదా. అక్కడ ఏం తీసుకున్నాము? కమిషన్ పెయిడ్ కదా. సో నెక్స్ట్ SCBలోకి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో ఇది మనం పోస్ట్ చేసాం. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, పిక్. నెక్స్ట్ చూడండి. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ FB70. కస్టమర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అనుకున్నాం. FB70 1,50,000 పేజ్ 1,50,000 అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేశాడు మన దగ్గర వెండర్. సో వెండర్ ఏం తీసుకోవాలి? సేమ్ ఎంఆర్ఎఫ్ వెండర్ తీసుకోవాలి. ఎంఆర్ఎఫ్ $1,50,000 కరెక్ట్ ఇచ్చారు. వెరీ గుడ్. వెళ్ళండి. బీయింగ్ కిందకి వెళ్ళండి. కమిషన్ రిసీవ్డ్ పోనీ ఏదైనా జస్ట్ మెటీరియల్, మనం ఇక్కడ మెటీరియల్ తీసుకోలేదు, జస్ట్ కమిషన్ ఇవి తీసుకున్నాము. ఏదైనా సరే చూడండి మనకి రావాల్సింది అవ్వచ్చు. అది కమిషన్ రిసీవ్డ్.
1,50,000 కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. వెండర్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నెక్స్ట్ వన్ FBL1N ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెయిట్, కస్టమర్ తీసుకోండి, వెండర్ తీసుకోండి. వెండర్ అంటే ఎవరు? సప్లయర్. లాస్ట్లోకి వెళ్ళండి, ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్రింద లాస్ట్ లో ఇంకోటి ఉంటుంది, కస్టమర్ ఐటమ్స్ ఉంటుంది చూడండి. కస్టమర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎంత ఉంది ఇక్కడ? 1 lakh ఉంది చూసారా? 1 lakh. ఈ వెండర్ కదా. FBL5Nకి వెళ్ళండి. 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. FBL5N వెండర్ తీసుకోండి. ఇక్కడ ఎంత ఉండాలి? 1.5 lakh కదా. లాస్ట్ లో ఆల్ ఐటమ్స్ అండ్ గో డౌన్, వెండర్ ఐటమ్స్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇది వెండర్ లైన్ ఐటమ్. వెండర్ కి వెండర్ గా 1.5 lakh. సారీ, ఎక్కడికి వచ్చాం మనం? కస్టమర్ గా 1.5 lakh, వెండర్ గా 1 lakh. నెక్స్ట్ చూడండి, మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. ఈ పాయింట్ కంప్లీట్ లాస్ట్ వెళ్ళిపోండి. వెండర్ లైన్ ఐటమ్ 1 lakh ఈజ్ అవుట్ గోయింగ్ అమౌంట్. అంతే కదా. వెండర్ లైన్ ఐటమ్ ఈజ్ అవుట్ గోయింగ్ అమౌంట్. వెండర్ లైన్ ఐటమ్ ఈజ్ 1 lakh ఇవ్వండి అక్కడ. కస్టమర్ లైన్ ఐటమ్ ఎంత? 1,50,000 కదా. బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. ఇంకెంత అమౌంట్ రావాలి మనకి? 50,000 రావాలి. కస్టమర్ దగ్గర నుండి 50,000 రావాలి, అంతే కదా. సో ఇది చేద్దాం మనము. అంటే అది బ్యాలెన్స్ అమౌంట్. 1 lakh ఏమో అవుట్ గోయింగ్, మనకి యాక్చువల్గా 1.5 lakh ఇవ్వాలి. సో ఆల్రెడీ 1 lakh పెండింగ్ ఉంది కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఎలాగో పే చేయాలి కదా వాళ్ళకి. సో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది క్లియర్ చేద్దాము. చూద్దాం. కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28కి వెళ్ళండి. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. టెస్టింగ్ అమౌంట్ కస్టమర్ తీసుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అమౌంట్ ఎంత? 50,000 కదా, ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి. కస్టమర్ ఆ వెండర్ ఏదైనా అవ్వచ్చు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ నాట్ SN 00. మీరు పని చేయండి. అక్కడ క్యాష్ డిస్కౌంట్స్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. మీరు డీసెలెక్ట్ చేశారా? 1,50,000 డబుల్ క్లిక్ చేయండి. పార్షియల్లోకి వెళ్ళాలి. పార్షియల్లోకి వెళ్ళండి. క్లిక్ చేయండి. అక్కడ -1 lakh వస్తుంది సార్. పేమెంట్ ట్రాన్సాక్షన్ అని క్లిక్ చేయండి సార్. మేడం సరిపోయిందా? సరిపోయిందా? మనకు 50,000 రావాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. చూసారా? కస్టమర్ వెండర్ కి మనం 1 lakh ఇవ్వాలి. మనం వెండర్ కి 1 lakh ఇవ్వాలి. ఆయన మనకి ఎంత ఇవ్వాలి? 1.5 lakh ఇవ్వాలి. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత? 50,000. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఐఎమ్ సారీ, సిమ్యులేట్. చూసారా? బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ పోస్ట్ చేయండి.
FBL5N. ఇక్కడ మీకు క్లియర్ అయినట్టు కనిపించకపోవచ్చు, డోంట్ వరీ. మీకు అలాగే ఉంటుంది, అది తర్వాత క్లియర్ చేస్తారు. క్లియర్ మీకు ఎట్లా అంటే 1 lakh అవన్నీ కూడా అలాగే డ్యూ లాగే చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి, ఇలాగే చూపిస్తుంది అది. తర్వాత మనం క్లియర్ చేసుకోవాలి, అంతే. డిఫరెన్స్ వాల్యూ అనేది చేసేసాం మనం. తర్వాత ఈ వాల్యూస్ క్లియర్ చేసుకోవాలి మీరు ఫైనల్గా. పేమెంట్ వచ్చేసినట్లే కదా మనకి, అర్థమైందా పాయింట్ మీకు? పేమెంట్ వచ్చేసినట్లే కాబట్టి క్లియరింగ్ అనేది మీరు చేసేయండి. ఇంకా చేస్తారా? సార్ చేస్తాం. ఇంకా అవసరం లేదు, ఇట్లా వదిలేయండి. లేకపోతే డిఆర్ డాక్యుమెంట్ అండ్ డిజెడ్ ఇది. బట్ మీకైతే అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, మనం FB60కి వెళ్ళండి. వెండర్, సో ఇక్కడ వెండర్ గా పిక్ అవుతున్న సేమ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. సో వెండర్ గా పిక్ అయ్యింది, సేమ్ కస్టమర్ గా కూడా పిక్ అవ్వాలి. వెళ్ళండి, FB70 పిక్ అవుతుంది కదా. అవుతుంది సార్. సో రెండింటిగా వర్క్ చేస్తున్నాం, అంటే ఒకే వెండారు లేదంటే ఒకటేది మనం 2 types గా మనం చేస్తున్నాం. క్లియర్ కదా? ఇది వెండార్ యాజ్ ఏ కస్టమర్ అంటారు. వెండార్ యాజ్ ఏ కస్టమర్. క్లియరా? అర్థమైందా? సార్ క్లియర్. రైట్, రేపు వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాయ్. ఓకే సార్.